Megastar Chiranjeevi gariki advance happy birthday. A huge happy birthday to our Megastar. చిరంజీవి గారు అంటే ఒకసారి మేము అసిస్టెంట్లుగా పని చేస్తున్నాం. ఆయన పరిగెత్తాలి, ఈ మూల నుంచి ఆ మూల దాకా పరిగెత్తాలి. ఫుల్ రన్నింగ్, రిఫ్లెక్టర్లు అన్నీ వేసాం. ఆయన అలా పరిగెత్తారు. కట్ ఓకే అన్నారు. ఆయన లేదు, 1 more అన్నారు. ఎందుకు అంటే మధ్యలో వేడి తగ్గింది. వేసిన 20 రిఫ్లెక్టర్లో ఒకటి మిస్ అయింది మధ్యలో. అది ఆయనకి తెలిసింది. అంటే మెగాస్టార్ అనే ఆయన ఊరికే అవలా, అంత ఫోకస్, అంత డెడికేషన్ అన్నమాట. మీరు కూడా అలా ఉండాలి, డెడికేషన్. మెగాస్టార్ అసలు సినిమా చేసిన తర్వాత సినిమా ఒక 1 year చేస్తూనే ఉంటాం, కానీ అంటే మీరు చూసే వరకు మాకు ఆ ఎనర్జీ రాదు. మీరు చూసి మీ రియాక్షన్తోనే మాకు ఎనర్జీ. సో నాకు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి నా సినిమా ఆడియన్స్కి తెలియకుండా వెళ్ళి మీరు అందరు, నేను స్క్రీన్ చూడకుండా ఆడియన్స్ని చూస్తుంటా, నవ్వుతుంటే, అరుస్తుంటే, చప్పట్లు కొడుతుంటే అప్పుడు నేను ఎంజాయ్ చేస్తా. అది నేను చిరు సార్ని ఈ ఫంక్షన్కి పిలుద్దామని ఇంటికి వెళ్ళినప్పుడు జస్ట్ వస్తానమ్మా అని ఉట్టి ఒక మాటతో ఫినిష్ చేయొచ్చు. అది కానీ ఆల్మోస్ట్ 1 గంట సేపు మాతో కూర్చొని సినిమాలో ఆయనకు నచ్చిన ప్రతి డైలాగ్ టు డైలాగ్ చెప్తూ, ఆయనకి అక్కడ నచ్చిన యాక్షన్స్, రియాక్షన్లు, మిగతా క్యారెక్టర్స్ చేసిన యాక్షన్ ఒక్కొక్క మూమెంట్ అలా కవర్ చేస్తూ వస్తుంటే అది డైరెక్ట్ అంటే వాచింగ్ చిరు సార్ రియాక్ట్ అంటే మా యాక్టింగ్కి, మా సినిమాకి ఇక్కడ దగ్గర అసలు ఏం నడుస్తుంది బాస్, ఇక్కడ అసలు ఏమవుతుంది. నాకు ఎన్నిసార్లు మీతో ఉన్నా అర్థం కాదు సార్ ఏమవుతుందో. అండ్ చిరుకి వస్తే వీఆర్ వెరీ క్లోజ్, కలిసినప్పుడల్లా క్లోజ్గా ఉంటాం, చాలా క్లోజ్గా ఉంటాం. ఇండస్ట్రీలో క్లోజ్గా ఉండేది ఆయనతోనే, నేను ఎవరితో అంత క్లోజ్గా ఉండను. కలిసినప్పుడు అదే ఎప్పుడో కలుస్తాం. నేను చెప్పాక నేను ఎవరు కలవను, ఏదో ఫంక్షన్లోనో అలా తప్పితే. Well, you know, Chiranjeevi and me have been, very close friends for a very long time. And it's very rare that he actually calls you and says, "Can you do this for me?" So when he called, I said, "Yeah, of course. There's no question about not doing it." Right. And I just feel very, very honored that, Chiranjeevi thought about me, because it's a huge project. You know, Chiranjeevi sir, it's a huge project. And I'm just amazed at, how do you visualize something like this, to put something together, to build it in the form that it has been built. And it's just amazing. So it... స్టార్ నేను కూడా మీ అందరి మధ్యలో కూర్చొని ఇలాగే ఎరుగుతా ఉంది. బట్ వచ్చేస్తాను అక్కడే ఉన్నాను, అందుకే అప్పటికి అక్కడే ఉన్నాను. నేను 2 మాటలు మాట్లాడతాను. నాకు పెద్దగా ఇది నిజమో కలనో నిజమో నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి గిల్లుకొని నేను నా కాన్షియస్లోకి రావాల్సి వస్తుంది, బికాజ్ మాటలు రావట్లేదు. 4 రోజుల నుంచి ఏం జరుగుతుందో తెలియట్లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు, ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, మన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తారంటే నమ్మలేకపోయాను. బట్ ఇదిగోండి ఆయన అక్కడే ఉన్నారు. సాక్షాత్ సైరా నరసింహారెడ్డి, మా గ్యాంగ్ లీడర్, మా ముఠా మేస్త్రి, మా మెగాస్టార్ చిరంజీవి గారు. నేను 2 మాటలు చెప్పాలండి, ఎందుకంటే అర్జున్ సూరవరం అన్న మూవీ ఏదైతే ఉందో చాలా చిన్న సినిమా. ఈ చిన్న సినిమాకి అనుకోకుండా చాలా హర్డిల్స్ వచ్చాయి, చాలా అడ్డంకులు వచ్చాయి. ఒక సినిమా రిలీజ్ చేయడమే చాలా కష్టంగా ఉన్నాయి ఈ టైంలో. ఇన్ని అడ్డంకులు వచ్చినా కానీ సినిమా ఎలా రిలీజ్ అవుద్ది, సినిమా బాగుండాలి, మంచి సినిమా ముందుకెళ్ళాలి అని ఒక చిన్న థింగ్ ఉన్నప్పుడు అందరూ ఎప్పుడు అడుగులు వచ్చినా కానీ అందరూ అయ్యో పాపం అవునా సినిమా ఆగిందా, ఓకే సినిమా నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడు అని అడిగేవారు. కానీ ఎవరు వచ్చి సపోర్ట్ చేయలేదు, ఎవరు వచ్చి మారల్ ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు, ఎవరు వచ్చి నేనున్నాను అని చెప్పలేదు. అప్పుడు మాకు ఏమి తోచలా. మేము ఓన్లీ దేవుడికి దండం పెట్టుకొని, దేవుడా నువ్వే సినిమాని పీపుల్కి తీసుకెళ్ళాలి, నువ్వే సినిమా ప్రజలకు తీసుకెళ్ళాలని మొక్కున్నప్పుడు ఆ దేవుడు రూపంలో మా మెగాస్టార్ చిరంజీవి, మా హీరో, మా సినిమాకి ఆయనే దేవుడు. ఎందుకంటే ఆయన దేవుడిలా వచ్చి మా సినిమాకి, మీ సినిమా పబ్లిక్లోకి వెళ్ళాలి, మీ సినిమా చూడాలి అని చెప్పి వచ్చారు ఇక్కడికి. నేను మొన్నటి వరకు చిరంజీవి గారి సినిమాలు చిన్నప్పటి నుంచి అండి, నాకంటే ఇంకా అందరూ చెప్పేదే
మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం చెప్పనవసరం లేదు, ప్రపంచం మొత్తం తెలుసు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ సినిమాకి తీసుకెళ్ళిన మా చిరంజీవి గారు, మన చిరంజీవి గారి గురించి చెప్పనవసరం లేదు. కానీ ఒక్క మాట నేను చెప్పాలి, ఆయన డిసిప్లిన్, ఆయన హార్డ్ వర్క్. ఆయన ఇప్పుడు మొన్న మా సినిమా షో 3 గంటల కంటే 5 నిమిషాలు ముందే వచ్చారు ఆయన. అసలు అది చూస్తుంటే మాలాంటి యంగ్ హీరోస్కి భయం వేస్తుంది. అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎంత అవుతే అసలు మేము చేయగలుగుతామా అని ఒక చిన్న డౌట్ కూడా ఉంది. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూశాను, చిన్నప్పటి నుంచి ఆయన. బట్ ఏ రోజు ఇలా ఆయన పక్కన నిల్చొని నేను మాట్లాడతాను అనుకోలేదు. నేను మాట్లాడుతుంది మర్చిపోతున్నాను, బట్ చెప్పాలి. ఇంతకుముందు నేనేదో మెడ్లీ వేసాను, సార్ని చూడగానే నా మొత్తం స్టెప్స్ అన్ని మర్చిపోయాను, చేతులు వణుకుతున్నాయి. అండ్ ఏం లేదండి, నేను ఒకటే చెప్తున్నాను, చిరంజీవి గారి సినిమా లోపల చూస్తున్నప్పుడు బయట నేను టెన్షన్తో ఉన్నాను. అసలు నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. రాజ్ కుమార్ గారు లోపల ఉన్నారు, చిరంజీవి గారు సినిమా చూస్తున్నారు, ఏమవుతుందా అని. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక హగ్ ఇచ్చారు, చాలా బాగా చేసావమ్మా అన్నారు. అండ్ ఆ రోజు ఐ కెన్ నెవర్ ఎవర్ ఫర్గెట్. అండ్ నేను మొన్నటి వరకు ఒక్కటే చెప్తున్నానండి, మొన్నటి వరకు నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ని, కానీ ఈ రోజు నుంచి నేను మెగాస్టార్ భక్తుడిని.